తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థల బంద్కు విద్యార్థి సంఘాల నాయకులు అయితే పిలుపునిచ్చారు. సో దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు అయితే బంద్ను పాటిస్తున్నాయి. ఎందుకు ఈ బంద్ వీళ్ళు ప్రకటించారు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం దగ్గర పడుతుంది. కానీ ఇప్పటికి కూడా విద్యాశాఖకు సంబంధించి ఒక మినిస్టర్ని అయితే కేటాయించలేడు. సో విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలని వీళ్ళు ప్రధాన డిమాండ్ అయితే కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్పొరేటు, ప్రైవేటు విద్యా సంస్థలు ఏదైతే ఉంటాయో సో దాంట్లో ఫీజులు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజుల నియంత్రణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి వీళ్ళ ఇంకొక డిమాండ్గా తెలుస్తుంది. సో అంతేకాకుండా ఇప్పటి వరకు ఏదైతే విద్యా సంస్థలో కావచ్చు, విద్యా వ్యవస్థలో ఏదైతే ఖాళీలు ఉన్నాయో టీచర్లకు సంబంధించి, లెక్చరర్లకు సంబంధించి, ఎంబీఓ, డీవీలకు సంబంధించి ఈ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి వీళ్ళ ఇంకొక డిమాండ్ అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏదైతే గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయిందో స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇప్పటికైనా రిలీజ్ చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు కూడా గురుకులాలకు సంబంధించి, హాస్టళ్లకు సంబంధించి సొంత భవనాలు అయితే లేవు. సో అద్దె భవనాల్లో ఇప్పటికీ నడిపిస్తున్నారు. చాలా వరకు ఆ అద్దె కట్టలేని స్థితిలో దానికి సంబంధించినటువంటి ఓనర్లు కొన్ని సందర్భాల్లో ఈ హాస్టళ్లకు, గురుకులాలకు తాళాలు వేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో దీనికోసం ఈ గురుకులాలకు, హాస్టళ్లకు ప్రత్యేకంగా సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. ఇదే కాదు, విద్యా వ్యవస్థలో ఇప్పటికీ విద్యా సంస్థల్లో చాలా వరకు అయితే వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో దానికి సంబంధించి పూర్తిగా ఒక మంత్రిని కేటాయిస్తూ ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు అయితే బంద్ను ప్రకటించారు, పాటిస్తారు. సో దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఈ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతలేదా వేచి చూడాల్సిందే.